బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్. ఏ అవ్వా తగ్గేదేలే. స్కిట్ లో అందరు ఉన్నారు గానీ జాలరెడ్డి లేదండి మచ్చా. ఎందుకు లేరురా? ఆమె జాలిరెడ్డి. ఆ అమ్మాయి జాలరెడ్డి ఏంది మచ్చా? అంటే అంతకు ముందు ఒక గాలిరెడ్డితో తిరిగి ఉన్నది, వాడు గాలి కొదిలేసి పోయి ఉన్నాడు. అప్పటి నుంచి అందరూ ఆమె జాలిపడి జాలిరెడ్డి చేశారు. శివల్లిని బిలో. ఏ శివల్లి, చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి వాటే మాణిక్యమాయనే. ఎవర్రా ఇదే? శివల్లి మచ్చా. గోడ మీద బల్లిని తీసుకొచ్చి శ్రీవల్లిని చేశాడైందిరా నువ్వు. చూపే బంగారం అన్నావు కదా, ఆ చూపు బంగారంలా ఉంటుందా? నువ్వే బంగారంలా ఉంటావు, కాకపోతే రీల్స్ లో బంగారం ఉంటది కదా, అలా ఉంటావు. నేను ఇలా నడిచి వెళ్ళాను అనుకో, అదిగో చూడు గంధపు చెక్క వెళ్తుంది అంటారు. చెక్క ఉంది, గంధవేది. నీ ప్రేమలో పడ్డానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నేను నమ్మను. నువ్వు ప్రోమోలో పడ్డానికి కష్టపడతావు, ప్రేమలో కాదు. నీకు వచ్చింది తెలుసా? ఆ జాలిరెడ్డి గారిని కుట్టున్నారు కదా, అప్పటి నుంచి వాడు అమ్మాయిలు చూడటమే మానేశాడు. నిన్న రాత్రి నన్ను చూసాడ్రా? చెప్పే కదా, అందుకే అమ్మాయిలు చూడటం మానేశాడనే. ఇల్లు అయి తీపో. దొంగలు అమ్మాలే, వాడు ఉన్నాడు కదా మంగళం సీను, వాడి దగ్గరికి వెళ్ళి అమ్ముదాం, వాళ్ళని రమ్మను. దాచాయనే కొంచెం బడ్జెట్ పెంచు. ఎందుకు? మనుషులు పెరుగుతున్నారు. మరి ఎవడురా ఈడికి మంగళం సీన్ క్యారెక్టర్ ఇమ్మనిది? మరి ఆడు మంగళం సీన్ చెప్పితే ఎవడు చేస్తాడే? ఏంది అన్ని తెలిసి ఇట్ట మాట్లాడుతూ ఉండవు? ఇట్ట ఉంటే పుష్ప, ఇట్టయితే మంగళం సీను. ఆ ఉన్న 4 గంటలు గీగితే షకావత్తు. పో, దొంగల పర్మిషన్ తీసుకుందా. శిఖావత్ ఉన్నాడు కదా, వాడిని పిలిపించు చెప్తా. శిఖావత్ సార్ రండి సారు. మేనేజర్ వైట్ షర్ట్ తీసుకున్నాడు కదా, అడుగుతున్నారు. ఫిట్ అయిపోయాక ఇస్తానని చెప్పు. జాగ్రత్త, నలుపుకొని చూసుకోమన్నారు సార్. ఆల్రెడీ మేకప్ కూడా అంటుకుంది లైట్ గా. ఏంటి పుష్ప ఇలా వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలి. నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంటికి వచ్చి మాట్లాడు. సారు, స్టేషన్ కి రమ్మంటే 1 టౌన్ 2 టౌన్ తెలిసిద్ది. మీ ఇల్లు ఎన్నో ఉన్నాయి, ఎక్కడికని రావాలి నేను? పార్టీ లేదా పుష్ప? ఆమెకు సంబంధించిన ఒకడు అలాగే పార్టీ లేదా పుష్ప అని వెళ్ళాడు. పాపం పార్టీ లేదు, మనిషి లేడు. ఒక్కటి తగ్గింది పుష్ప. మన షెడ్యూల్లో వర్షాతో కాంప్రమైజ్ అవ్వకపోతే 2 తగ్గాయి. అది కూడా వెళ్ళిపోయేదే. నువ్వు జస్ట్ ఇమాన్యుయల్. మరి మీరు? భాస్కర్. నా ముందు బుల్లెట్ అనేది ఒక బ్రాండ్. నా ఈగోని టచ్ చేస్తున్నారు సార్ మీరు. సార్, రాజుగారు షర్ట్ అడుగుతారు, పార్టీకి వెళ్ళాలట పాపం. రాజు గారికి చెప్పు, చొక్కాతో పాటు డ్రైవర్ కూడా ఇచ్చేస్తా. వాళ్ళ ఆవిడ వీడియో కాల్ చేస్తున్నాడు రాజుగారికి. రాజుగారు ఒంటి మీద షర్ట్ లేకపోతే సార్ రాజుగారు అనుమానిస్తుంది ఆవిడ షర్ట్ ఈ టైంలో ఏదేంటని. కేశవ, నువ్వేం చెప్పు కేశవ. కేశవ కాదు, పుష్ప. పుష్ప, నాకున్న బ్రాండ్ నీకుందా? బ్రాండ్ కావాలా సార్ మీకు? నీకు బ్రాండ్ కావాలా సారు? బ్రాండ్ అనేది పేరు ముందుగా సారు, బాడీలో ఉండాలి. ఇమ్మాన్యుయల్. తగ్గేదేలే. ఇంకొకసారి బ్రాండ్ ఏదని అడిగావనుకో, ఇది కూడా ఉండదు సారు. మంగళం సీను, రేపు నుంచి సరుకు నాకే అమ్మాలి, నేనే కొంటా. పుష్ప, రేపు నుంచి ఎర్రచందనం నేనే కొంటా, నేనే అమ్ముతా. పోలీస్ నన్ను ఎవడు అడుగుతా. ఆ పోలీసోడు ఎర్రచందనం వ్యాపారం చేస్తే మనమేం చేయాలి మచ్చా? పోలీసోడే స్మగ్లింగ్ చేయగలింది, స్మగ్లర్ పోలీస్ అవలేడా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? పోలీస్. పార్ట్ 3లో పోలీస్ అయ్యేస్తా. ఆస్కార్ కి నామినేట్ అయిన ఆర్టిస్టులు అందరితో కలిపి నేను ఒక సినిమా చేయబోతున్నానండి. చాలా గర్వంగా ఉంది నాకు.
యాక్టింగ్ అంటేనే యాక్టింగే ఆమె దూరం పారిపోద్ది. అతను డైలాగ్ చెప్తే డైలాగే చచ్చిపోద్ది. అలాంటి ఆర్టిస్ట్ మనకి ఇంకెవరున్నారండి? సన్నీ. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ ఇలాగ ఆస్కార్ కి మీరు నామినేట్ అయ్యారు, మీకు సిగ్గనిపించట్లేదు సార్? సిగ్గనిపించట్లేదు సార్? మీరు పక్కన కూర్చుంటే నెక్స్ట్ వచ్చే మన ఆర్టిస్ట్ పిలుద్దాం. ఈవిడ పేరు చెప్పాలంటే ఈవిడ ఆస్కార్ కన్నా ముందు పుట్టిందండి. అమ్మలకి అమ్మ అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారు ఇప్పుడు. నమస్తే అమ్మ. మీరంటే ఇండస్ట్రీకి తెలియని ఎవరు లేరు. మీరు ఒక అక్కగా చేశారు, ఒక తల్లిగా చేశారు, ఓ చెల్లిగా చేశారు, అంతేందుకు వచ్చే ముందు భోజనం కూడా చేశారు. అలాంటిది మీకు ఆస్కార్ వస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరు నటులు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకుని వస్తాను. నేను పర్ఫార్మెన్స్ పట్టుకుని వస్తాను. ఇంకో ఆర్టిస్ట్ ఉన్నారండి, అలా పిలుద్దాం. ఇండస్ట్రీలో ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కానీ కొంతమంది ఆర్టిస్టులకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్లేదు, బ్యాక్ ఉంటే చాలు అనుకున్నామని ఎమ్మెల్యేలు వస్తున్నాడు ఇప్పుడు. సార్ నమస్తే సార్. ఆస్కార్ కి అసేం పుట్టేలాగా ఉండే మీరు ఆస్కార్ నామినేట్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? బేసిక్ గా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే స్టార్లు అవుతారు, కానీ బ్యాక్ తో కూడా స్టార్ అవచ్చు నేను ఒక్కనే ప్రూవ్ చేశాను. బ్యాక్ స్టార్ జిందాబాద్, బ్యాక్ స్టార్ జిందాబాద్. ఎవరో చీరగల నెక్స్ట్ ఈవిడ గురించి చెప్పాలంటే మామూలు లేదండి. నటనతో అందరిని ఆకట్టుకొని టీమ్ లీడర్షిప్ పోగొట్టుకొని మళ్ళీ అదే టీమ్ లీడర్షిప్ కోసం అందరి కాలు పట్టుకొని మన దగ్గరకు వచ్చిన రౌడీ రోహిణి గారు అండి. ప్రతి స్కిట్ లో చేయమని తెగ అడుగుతుంటాడు ఆస్కర్. ఆడు ఆస్కర్ కాదు. ఇంకొక సెలబ్రిటీ ఉన్నాడు. ఇతని గురించి చెప్పాలంటే యాక్టింగ్ కి ప్యాంటు షర్ట్ వేసినట్టు ఉంటదండి. అతను కమల్ హాసన్ కే క్లాసులు చెప్తాడండి. నేను కూడా నోర్మే కమల్ హాసన్ గారికే క్లాసులు చెప్తారండి. అలాంటి నటుడు ఉన్నారు. వెల్కమ్. అప్పుడులో నాగేశ్వరరావుని రామారావుని చూశాను సార్. దాని తర్వాత మళ్ళీ కృష్ణ గారిని చూశాను సార్. అసలు ఒక చోట నిలబడలేకపోతున్నాడు, ఆస్కార్ ఉంచుకుంటాడు. కొద్దిసేపు ఆగండి, తమరు కూడా నిలబడలేరు. మీ ఐదుగురితో కలిపి నేను సినిమా చేయడం, ఆ సినిమా ఆస్కార్ కి పంపించడం, అందులో నామినేట్ అయ్యే వాళ్ళకి ఆస్కార్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది సార్. మీకు ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీన్ ఏంటంటే సార్, ఫస్ట్ హీరో నువ్వు, సెకండ్ హీరో నువ్వు, హీరోయిన్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ప్రేమ దేశం. అర్థమైందా? ఎలాగైనా ఈ ఆస్కర్ నాకే రావాలి. ఎలా అయినా ఈ ఆస్కార్ నాకే రావాలి. యాక్షన్. ఏ టబ్బు ఏంటి చెప్పు. ఐ లవ్ యూ టబ్బు. నో ఐ డోంట్ లవ్ యూ. టబ్బు అబ్బాసును కొడతావా? సార్ ఇది నీ కోసం నా ప్రేమని బాషాట్ వచ్చిందా? సార్ వద్దు సార్, ఈ సీన్ ఆపేద్దాం సార్ ప్లీజ్. యాక్షన్ సీన్ అయిపోతుంది సార్, లవ్ స్టోరీ కదా. ఇప్పుడు మీకు సాంగ్ వేస్తాం, ఓ మంచి రొమాంటిక్ డాన్స్ చేయండి. వీళ్ళు ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తాం కదా, మీరేం చేయట్లేదు సార్. అంత పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మధ్యలో గుండె ఆగిపోతే చచ్చిపోయినాం అనుకో, ఆస్కర్ ఎవరికి ఇస్తారా? రెడీ సార్, సాంగ్ వేసుకోండి. అది నన్ను నేనే మరచిన నీ గ్రహాన వేగుతున్నా వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమ. ఇది ఒక లాస్ట్ సీన్ సార్, చిన్నదే. మీరు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు మాట, మీ మనవల మీ దగ్గరకు వచ్చి బాధపడుతున్నారు, అది మీ సీన్. మీరు పడుకున్నామా? యాక్షన్. ఫస్ట్ అమ్మాయి రావాలి. అప్పుడే పగిలిపోయిందా నీ గుండె? అప్పుడే పగిలిపోయింది. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా? నెక్స్ట్ మనోడు ఎక్కడ ఉన్నాడు? అయ్యో అమ్మమ్మ నువ్వు కాదా ఇంకోడు ఉన్నాడు. యాక్షన్. అమ్మమ్మ సరిపోయిందమ్మమ్మ. అయ్యో బాబోయ్, వీళ్ళందరూ ఇంత యాక్టింగ్ చేస్తున్నారు, నేనేం చేయకపోతే ఆస్కార్ ఎక్కడికి పోద్దు. దేవుడా ఆత్మని నేను, దేవుడా. అమ్మమ్మ ఆత్మ నాకు కనబడుతుంది. అమ్మమ్మ అది ఆత్మ కాదు. ఆపండి, ఆవిడ నిజంగా చచ్చిపోయేలా ఉంది. లాస్ట్ యాక్షన్ సీన్. యాక్షన్. ఆస్కర్ నాదే రాలే.
త్వరగా త్వరగా. నీకు తగిలితే తెలుస్తుంది. ఆగా ఏందా ఇది ఆడబడడానికి గుర్తుంది, ఇది ఆడబడడానికి గుర్తుంది. కంగ్రాట్స్ అండి, చాలా బాగా చేశారు, సూపర్. ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, ఆస్కార్ ఎవరికో డిసైడ్ అయిపోయిందండి. ఎవరికి? మనకే. ఆగు. ఆపండి సార్, ఆపండి. కంగ్రాట్స్ సార్. అదేంటి డైరెక్టర్ మీరు ఎంత చేశారా? ఆడు ఏమీ చేయలేదు, అందుకే ఆడికి ఇచ్చారు. నాకు తెలిసి వాడికి కూడా ఇచ్చి ఉంటారు, అందుకే వెనక్కి వెళ్ళిపోయాడు. ఏ రోహిణి కోసేస్తావా? సార్ కంగ్రాట్స్ సార్, మీరే తీసుకుంటే ఆస్కార్. మీ అందరూ ఇంటికి బయలుదేరండి. కట్టు.